ఆస్ట్రేలియాలో శ్రీవారి టెంపుల్ కట్టబోతున్నారు. ఎస్, నిజమే. అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ అంతేకాదండి, ఇప్పుడంతా చెప్పాలంటే అసలు విదేశీయులు కూడా మన తెలుగు ఆలయాల్ని సందర్శించి ఎంతో మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియాలో స్వామివారి ఆలయం వస్తుంటే ఎంత బాగుంటుందో కదా. దానికోసమే ఎంతో కృషి చేస్తున్నారు ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి మన ఇండియన్. ఒకసారి వాళ్ళందరితో మాట్లాడదాము. మనతోటే ఉన్నారు స్వామి రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు, అలాగే రాజు గారు కూడా ఉన్నారు. ఇద్దరితో మాట్లాడదాం. స్వామి నమస్తే అండి. హరే కృష్ణ. నమస్తే అండి. ఏంటి అసలు అలాంటి సంకల్పం మీకు ఎందుకు వచ్చింది? స్వామివారి టెంపుల్ని ఆస్ట్రేలియాలో పెట్టాలి అని ఇప్పటివరకు లేదు కదా, ఆస్ట్రేలియాలో లేదు అసలు. సో ఎందుకు మీకు అలాంటి ఆలోచన వచ్చింది? దానికి స్వామివారు ఎలాగా మీకు సహకరించారు? హరే కృష్ణ అండి. రీసెంట్గా స్వామీజీ ఆస్ట్రేలియా మెల్బర్న్ గణేష్ ఉత్సవాల కోసం అని వచ్చేసారు ఇక్కడికి. శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామి గారు మా ఇంటికి విజిట్ చేయడం జరిగింది, మా అదృష్టం. సో అదే సమయంలో ఆయన వచ్చారంటే స్వయంగా కృష్ణుడు స్వామి ఇంటికి వచ్చినట్టే అండి. సో వచ్చినప్పుడు నార్మల్గా చెప్తూ ఉన్నారు. బ్యాగ్లో నుండి బిఆర్ నాయుడు గారిది, చైర్మన్ గారిది కార్డు చూసాము. చూసారు కదా కార్డు అని అన్నప్పుడు, ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందా అని అడిగారు స్వామీజీ. స్వామీజీ లేదు మాకు, సడన్ గా అవుట్ ఆఫ్ నోవేర్, అసలు ఎక్కడ ప్రిపేర్డ్ లేదు, ప్లాన్ లేదు. కాకపోతే మేము 1 year బ్యాకే 10 ఎకరాల ల్యాండ్ స్థలం తీసుకొని పెట్టుకున్నాం టెంపుల్ కట్టాలని ఆశతో. ఏ టెంపుల్ అనుకున్నారు ఫస్ట్? అసలు ఏమీ అనుకోలేదు. కాకపోతే వెంకటేశ్వర స్వామి మనకు దైవం, సో కట్టాలనే ఆలోచన ఉంది, కానీ ఎలా చేయాలి ఏంటి అనే దగ్గర ఆగాం అంతే. ఆగినప్పుడు స్వామీజీ రావడం, ఇలా అనడం, వెంటనే మాలో ఒక ఉత్సాహం. సో ఓకే, మేము కట్టడానికి రెడీ గురూజీ, మా దగ్గర 10 ఎకరాల ల్యాండ్ కూడా స్థలం తీసుకున్నామంటే వెంటనే బిఆర్ నాయుడు గారికి స్వామీజీకి కాల్ చేశారు, చైర్మన్ గారికి కాల్ చేసి, నాయుడు గారు ఇలా ఉంది, వాళ్ళు తెలుగు వాళ్ళు అని చెప్పేసి మాతో మాట్లాడిపించినప్పుడు సార్కి ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం. ఇది సార్ మా దగ్గర 10 ఎకరాల ల్యాండ్ ఉంది, కట్టాలనుకుంటున్నామని అంటే, రండి మాట్లాడదాం, స్థపతులను పంపిద్దాం, చేద్దామన్నారు. స్వామీజీ గురువు మాట ఎలా కరెక్ట్ అవుతుంది, నిజమవుతుంది అని చెప్పడానికి తార్కాణం ఏంటంటే, స్వామీజీ చెప్పారు, బిఆర్ నాయుడు గారితో మాట్లాడిన కరెక్ట్ 20 రోజులకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, ఏపీ సీఎం గారు బ్రహ్మోత్సవాల మొదటి రోజున 5,000 టెంపుల్స్ కడతాము, ప్లస్ హిందువులు ఎక్కడున్నా వరల్డ్ వైడ్ అక్కడ టెంపుల్, తిరుమల టెంపుల్ కడతాము అని అనౌన్స్ చేశారు. ఇది గురువు మాట, వెంకటేశ్వర స్వామి మాట లాగా అది నిజమైంది. సో ఇప్పుడు వెంటనే రమ్మని చెప్తే నిన్న స్వామీజీతో కలిసి వెళ్ళి చైర్మన్ గారికి కలవడం జరిగింది. స్వామీజీ చెప్పారు, సీఎం గారు అనౌన్స్ చేశారు, సో ఖచ్చితంగా మెల్బర్న్లో మీకు టెంపుల్ కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని అనౌన్స్ చేశారు. ఒక్కసారి మీతో మళ్ళీ మాట్లాడతా, స్వామితో మాట్లాడతా. స్వామి, అలాంటి ఆలోచన అసలు అంటే ఇలా స్వామివారి టెంపుల్ ఇక్కడ లేదు అన్న ఆలోచన, ఇక్కడ కట్టాలి అన్న ఆలోచన మీకు ఎలా స్వామి అప్పటికప్పుడు ఎలా స్ఫురించింది అసలు? హరే కృష్ణమ్మ. మనం ఒకసారి వెంకటేశ్వర స్వామి యొక్క చరిత్రలోకి వెళ్తే, భృగు మహర్షి ఆయన్ని వక్షస్థలం మీద తన్నుతాడు, మీకు తెలుసు కదా. లక్ష్మీదేవి కోపం వస్తుంది, కానీ వెంకటేశ్వర స్వామి ఆయన్ని కూర్చోబెట్టి పాదాలు ఒత్తుతూ ఆయన యొక్క అహంకారానికి ప్రతీక అయినటువంటి కన్నుని తీసేస్తారు. అప్పుడు ఒక మాట అంటారు భృగు స్వామి, నీ లీలలు అమోఘము అగ్రాహ్యము అని. అగ్రాహ్యం అంటే వీ కాంట్ పర్సీవ్. మనం ఏదో కొన్ని అనుకుంటాం, కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. కానీ అక్కడ అసలు కేవలం వాళ్ళ ఇంటికి విజిట్కి వెళ్ళాను. ఒకలా చెప్పండి, ఇప్పటిలాగే టైర్డ్ పొజిషన్. అక్కడ 7 అయిపోయింది సాయంత్రం, లాస్ట్ విజిట్ గురించి అన్నారు. అది వాళ్ళ ఇంటికని వెళ్ళాకని తెలిసింది. సరే వెళ్ళాక వాళ్ళ చిన్ని పాప, వీళ్ళ పాప ఏదో గిఫ్ట్ ఇవ్వాలి, నా బ్యాగ్లో వెతుకుతున్నా. ఆ వెతుకుతున్నప్పుడు ఈ కార్డు కనపడింది, నేను పిలిచి తెలుసు కదా అన్నాను అంతే క్యాజువల్గా. అట్లా భగవత్ సంకల్పం. ఇక్కడ ఉందా వెంకటేశ్వర గుడి అన్నా, లేదన్నారు. మాట్లాడదామా అన్నాను. వెంటనే నాయుడు గారికి ఫోన్ చేశాను. నాయుడు గారు వెంటనే మళ్ళీ కాల్ బ్యాక్ చేశారు, వారితో పరిచయం చేశాను. ఇవంతా 1 నెలలోపు ఇవన్నీ. అక్కడ చంద్రబాబు గారు కూడా మేమేమనుకున్నాం అవే వారి నోట్లోంచి కూడా వచ్చింది. సో కాబట్టి మంచి ఆలోచనలు కూడా భగవంతుడు ఇస్తాడు, అంతే అంతే. కానీ అసలు గొప్ప ఆలోచన కదా స్వామివారిని. జనరల్గా కొన్ని కోట్ల మంది స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు, తిరుపతి వచ్చేదే అందుకోసం. బట్ ఇప్పుడు ఆ విదేశాల్లో ఉన్నవాళ్ళు మనం రావాలన్నా వెళ్ళాలన్నా కూడా అది సాధ్యమయ్యే పని కాదు. అలాంటి వాళ్ళ దగ్గరకు స్వామివారే, బాబు నేనే మీ దగ్గరకు వచ్చి ఆశీర్వదిస్తాను అన్నట్టుందిగా ఇప్పుడు కదా.
ఏదో పూర్వం మనం మాట వినేవాళ్ళం, ప్రజల వద్దకే ప్రభుత్వం లాగా, ఇప్పుడు భక్తుల వద్దకే భగవంతుడు కదా స్వామి మరి. కదా. అయినా వాస్తవంగా విష్ణు సహస్రనామంలో మొదటి లైన్ ఏమిటి? విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. అంతటా నిండి ఉన్నవాడే విష్ణువు, కానీ ఇప్పుడు ప్రకటన అవుతాడు అంతే. భక్తుల కోరిక మేరకు వారికి ఉండేటువంటి ఆ ఇచ్ఛ, ఆ సంకల్పం, ఆ రోజు అలా ఏదో ఒక రీజన్ కావాలి కదా, మనం కూర్చోవడానికి ఒక వేదికలాగా ఆ రీజన్ ఆ కార్డ్ అయింది అంతే. అంతే, లేకపోతే అది అసలు మనం ఏదో ప్రీ ప్లాన్డో ఇంకోటో కాదు. నేను ఎంత స్థలం ఇస్తారు ఏమిటి ఇలా ఊరికే అడిగాను నేను, కాల్ చేద్దామా, చేసేసాం అంతే 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 అంతే. ఎప్పుడైనా భగవంతుడు ముందుగానే ఆయన ప్లాను, అంటే సంస్కృతంలో మాట ఏమిటంటే తేన వినా తృణాగ్రమపి నా చలతి, అంటే భగవంతుడి యొక్క ఆజ్ఞ లేకపోతే గడ్డిపోచ కొస కూడా కదలదు. కాబట్టి ఇది ఆయన సంకల్పం, అగ్రాహ్యం. పోనీ ఈ సందర్భంలో అంటే ఇప్పుడు మేము మెల్బోర్న్లో 8 రోజులు ఉన్నాను, సిడ్నీలో 2 days, బ్రిస్బెన్లో 2 days ఉన్నాను. అన్ని చోట్ల అందరూ, అంటే అక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళనే కాదు, ఇతర భాషల హిందువులు కూడా, వాళ్ళందరూ కూడా చాలా ఉత్సుకతతో ఉన్నారు వినేదానికి, తెలుసుకునేదానికి, ఆచరించేదానికి. అది నేను ఎలా చెప్తాను అంటే, వీళ్ళు ఈ షైని గారు, రాజ్ కుమార్, వీళ్ళు నన్ను చాలా చోట్ల తిప్పారు. అక్కడ అంటే ఒకలా చెప్తే వినాయక చవితి సందర్భం కదా, ఈ సందర్భంలో ఇక్కడ మనం హైదరాబాద్లో లేదా ఆంధ్రప్రదేశ్లో గల్లీ ఎలా వినాయకుడు పెడతారో అలాగే పెట్టారు వాళ్ళు కూడా. సో నన్ను వాళ్ళు అలా గల్లీకి తిప్పారు. నేను వాళ్ళతో అన్నాను, మీతో కూడా అంటున్నాను, నాకు అసలు ఆస్ట్రేలియాలో ఉన్నట్టు ఫీల్ అవ్వలేదు. ఏదో మన సిటీలోనో మన గల్లీలోనో ఉన్నట్టే. ఎందుకంటే అక్కడ ఒక గణపతి, గురుజీ ఇప్పుడు ఇంకొక 20 నిమిషాల్లో ఇంకోటి, ఇంకా 40 minutesలో ఇంకోటి, అలా తిరిగాం. అంటే కారులోనే న్యాప్ వేసి, కారులోనే మొహం కట్టుకుని, కారులోనే బొట్టు పెట్టుకుని అలా తిరిగాం. కానీ వీకెండ్లో ఎవరు రెస్పాండ్ అవ్వరు. అలాంటిది రాత్రి 10, 11, 12, 1 గంటలు 2 వాళ్ళు అలా నిద్ర ఆపుకుని వీళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి వచ్చేస్తున్నాం, బయలుదేరాం అని చెప్పి ఇప్పుడే టర్న్ తిరిగాం ఇలా చెప్తూ, అలా నన్ను చాలా, అంటే చెప్పిన చోటకి చెప్పని చోటకి అన్ని చోట్లకి తిప్పి. కానీ ఆనందం ఏమిటంటే అంతమంది ఉత్సుకతతో ఉండడం. అక్కడ ఉన్న, అంటే నేటివ్ ఆఫ్ మెల్బోర్న్ పీపుల్ కూడా, నేటివ్ ఆఫ్ బ్యాంకాక్ వాళ్ళు కూడా చాలా, అంతకంటే నాకు బాగా నచ్చింది ఏమిటంటే వినయం దండిగా ఉందమ్మా. అంటే ద వే దే అప్రోచ్ అండ్ రెసిప్రొకేట్. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ అవి చాలా తక్కువ ఉన్నాయి. వారి సొంత మతం వారు కలిగి ఉన్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు. ఇక్కడ తగిలించుకున్న వాళ్ళు అసలు వాళ్ళకంటే ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు. కరెక్ట్ చెప్పారు కదా. పర్ఫెక్ట్. దానికి పెద్ద ఉదాహరణ చెప్పడం మీకు, మీరు కొబ్బరికాయ చిప్ప ఓ చిన్న మొక్క తెచ్చి ఇక్కడే కొట్టి, మీరు ఏ గుళ్ళోని దేవక్కర్లే, ఆ కొబ్బరి మొక్క ఇవ్వండి, నిరుత్సాహానికి గురి చేస్తారు, ముఖాలు మార్చుకుంటారు. ఎందుకు అలా అంటే వాడికి ఎక్కకూడదు ఎక్కింది. సో చాలా దురదృష్టం. అక్కడ వీరు నన్ను పార్లమెంట్కి తీసుకెళ్ళారు. అక్కడ జాన్ ములాహి అని చెప్పి అక్కడ ఎంపీ. సో వారు మాతో చాలా సౌమ్యంగా, చాలా వినయంగా. అక్కడ నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే అక్కడ మన వాళ్ళు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ చాలా వినయంతో ఉన్నారు, ఆ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక మహాలక్ష్మి అని ఒక ఆవిడ, మెల్బోర్న్ ఇస్కాన్ ఆవిడ, అక్కడే నేటివ్. ప్రతి నెల కనీసం 10 నుంచి 15 మందికి భాగవతం సెట్లు అమ్ముతారు. మనం ఇక్కడ ఒక 50-60 దాటిన వాడితో కూడా భౌతికత చదివించాలంటే ఇంకా టైం ఉంది అనేటువంటి మూర్ఖ భావనలో ఉంటాడు. ఇంకా చాలా టైం ఉంది అని, అంటే చిన్నప్పటి నుంచి నేర్పకపోవడం వలన అటువంటివి. సో కానీ అక్కడ ఆవిడ ఒక 15 మందిని లేదా 10 మందిని 6 మందిని కన్విన్స్ చేసి భాగవతం దాని విలువని చెప్పడం, అది కూడా
వీళ్ళలాగేదో ఫ్రీగా ఇవ్వడం కాదు, వాడు కొనుక్కొని చదవాలి. మరి దాని అంటే value ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే అంతే తీసుకుంటారు కదమ్మా. అన్నట్టు అప్పుడు. అంతే కదమ్మా, ఫ్రీగా ఇస్తే ప్రతి వాడు పొట్లం కడతాడు తీసుకుని కదా. సో కాబట్టి అక్కడ వాళ్ళకి తెలుసుకోవాలని ఉత్సుకత ఉంది అంతే. చాలా బాగా చెప్పారు గురువు గారు. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను రాజు గారు. ఇప్పుడు 10 ఎకరాల స్థలాన్ని తీసుకొచ్చి మీరు స్వామివారికి ఇలా ఇవ్వాలి అని డెసిషన్ తీసుకున్నప్పుడు మీ వైఫ్ కానీ లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా అబ్జెక్ట్ చేశారా, లేకపోతే చాలా మంచి పని చేస్తున్నాం అని చెప్పి మిమ్మల్ని అప్రిషియేట్ చేశారా పేరెంట్స్ కానీ అందరూ? లేదండి, చాలా అప్రిషియేట్ చేసే వైఫ్ దొరికింది, అది కూడా అదృష్టం. అండ్ పేరెంట్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా ఏమీ అనలేదు, అసలు ఒక మాట కూడా అనలేదు. అండ్ దీంట్లో భగవద్బంధువులు అందరం ఉన్నాం అనమాట. సో ఒక్కడిగా కాకుండా గ్రూప్గా చేసాం ఇదంతా ప్రాజెక్ట్ని. ఒక లైక్ మైండ్ హిందూ కల్చరల్ అండ్ కమ్యూనిటీ సెంటర్ లాగా పెట్టి అది తీసుకున్నాం అనమాట ల్యాండ్ని. సో దాంట్లో తెలుగు వాళ్ళు ఉన్నారు, తమిళ్ వాళ్ళు ఉన్నారు, గుజరాతీ అతను ఉన్నారు, మహారాష్ట్ర, ఒడియా, అట్లా అంటే ఇండియాలో ఉన్న అందరూ ఉన్నారు. సో అందరూ లైక్ మైండెడ్ అండి. ఒకటి ఏంటంటే ఇక్కడ టెంపుల్ కట్టాలి, మన కల్చరల్ సెంటర్ కట్టాలి. ఓన్లీ టెంపుల్ మాత్రమే, టెంపుల్ ఏమిస్తుంది, మెడిటేషన్ చేయించవచ్చు, సాంస్కృతిక కార్యక్రమాలు చేయొచ్చు, పిల్లలకి శ్లోకాలు నేర్పించవచ్చు, గోశాల కట్టాలనే ఒక సంకల్పం ఉంది. ఇట్లా అక్కడ అన్నీ రావాలి, ఎట్లా ఫిట్ అవుతుంది అనే ఆలోచనలో గురుగారు రావడం, వెంకటేశ్వర స్వామి రావాలని కోరుకోవడం, అసలు అది జరుగుతుందన్న విషయానికి అందరూ సంబరపడుతున్నామండి. ఆయన గురువుగారిని పంపించి ఈయన చెప్తేనే అందరూ వింటారని అని పంపించి ఉండాలి. గురువు మాట వేదవాక్కు, అంతే. ఆయన చెప్తే వింటారు కదా అందరూ, అందుకని స్వామి ఆయన పంపారు. అంటే మాకు వీక్ డేస్ అండి, సోమవారం నుంచి శుక్రవారం వరకు వీక్ డేస్ రాత్రి 8 అయిందంటే 9 అయిందంటే ఎవరు కనబడరు. ఎందుకంటే పడుకుంటారు, ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ రొటీన్ ఉంటుంది కదా, పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేయాలి, మేము జాబ్లోకి వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎవరు కనబడరు, ఎవరు వినబడరు. వీకెండ్ ఫ్రైడే అయితే మళ్ళీ కనబడతారు అంతా. సో అట్లాంటిది రోజు రాత్రి 2-2:30 అయ్యేదండి ప్రవచనాలు ఎవ్రీడే. స్వామీజీ రాత్రి 2 గంటల వరకు పిల్లలు పెట్టుకుని కూర్చునేవాళ్ళు, పిల్లలు కూడా ఏడవకుండా వాళ్ళందరూ కూర్చొని 2 గంటల వరకు వినాలంటే స్వామీజీ అంటే ఎంత భక్తి ఉంది, హిందూ సాంప్రదాయం అంటే ఎంత భక్తి ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మేము సెలెక్ట్ చేసుకున్న లొకేషన్ కూడా స్వామీజీ చూశారు, పాయింట్ కుక్ అనే ఏరియాలో. అక్కడ 20% హిందూ జనాభా ఉంది. 20% హిందూ జనాభా వేరే దేశంలో ఉండడం అంటే పెద్ద విషయం, అందులో ఆస్ట్రేలియా లాంటి ఇంగ్లీష్ కంట్రీలో. అందుకని అక్కడ పొలిటీషియన్స్ కూడా మనకు ఫుల్ సహకరిస్తున్నారు. వాళ్ళు కూడా అన్నారు, ఈ విషయం వాళ్ళకి తెలిసి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు, ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళాలని వాళ్ళు కూడా ఏది చేయాలన్నా రెడీ ఉన్నారని చెప్పారనమాట. ఇంకా హిందూ దేవాలయాలు ఉన్నాయా అండి అక్కడ చుట్టుపక్కల? చాలా ఇస్కాన్ ఉంది, ఇంకేముంది పెద్ద పెద్ద మాత టెంపుల్ ఉంది. కాకపోతే మనకు తెలుగు వారికి అన్నట్టుగా లేదనమాట. అక్కడ కొద్ది శ్రీలంకన్ తమిళియన్ కమ్యూనిటీ ఎక్కువ ఉందన్నమాట. సో వాళ్ళ టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇదే మన మొట్టమొదటి టెంపుల్ లాగా, తెలుగు వాళ్ళ టెంపుల్ లాగా అవుతుందని ఆశ. గురువుల వాక్కు వేదవాక్కు కాబట్టి ఖచ్చితంగా అవుతుంది. అతి త్వరలో గురువుగారే వచ్చి శంకుస్థాపన చేస్తారు అని మా నమ్మకం. భగవంతుడు విశాలమైన వాడు, విశాలమైనటువంటి ఈ విశ్వానికి ఆధారమైన వాడు, అంతటా ఉండేవాడు. కాబట్టి ఆయన్ని అన్నమయ్య చెప్తాడు, ఎంత బాగా చెప్తాడు. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు, అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అని ఆ చివరిలో చెప్తాడు. నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు, ఆవల భాగీరథి దరి బావుల ఆ జలమే ఊరిన ఎటులు. భాగీరథి అంటే గంగ పక్కన మీరు బావి తవ్వారు, ఏ నీళ్ళు వస్తాయి? గంగ నీళ్ళే వస్తాయి. నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు. నీళ్ళు ఎంత బాగుంటే తామర ఎంత బాగుంటుంది. భాగీరథి దరి బావుల ఆ జలమే ఊరిన ఎటులు. అసలు అన్నమయ్య ఎంత బాగా ఆలోచిస్తాడు కదా. గంగ పక్కన బావి తవ్వితే గంగ నీళ్ళే వస్తాయి. అటువంటి వాడు నువ్వు. నిన్ను ఎవరు ఏ విధంగా కొలిచినా కొలుతురు మేము వైష్ణవులు కూరిమితో విష్ణుడని చేరి కొలుతరు కాపాలికులు ఆది భైరవుండనుచు శాక్తేయుడు శక్తి అనుచు. ఎవరు ఏ విధంగా కొలిచినా నీవు పరబ్రహ్మవి అంట. దీన్నే సంస్కృతంలో చెప్తారు. యం వైదికామంత్ర దృశపురాణ ఇంద్రం యమం మాతరిశ్వానమాహు
వేదాంతినో అనిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి. స్వామి, యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి. చాలామంది నిన్ను శివుడని, విష్ణువని, శక్తి అని, దుర్గా అని, జైనులు అర్హనని, సత్శ్రీ అకాలని సిక్కులు, బౌద్ధులు బుద్ధులు, ఇలా ఎన్ని రకాలుగా ఎవరిని పిలిచినా నువ్వు అద్వితీయుడైన ఒకే పరమాత్మవి. ఇది కదా విశాల బుద్ధి. కేవలం 2 అక్షరాల దగ్గర నోను గాడ్ ఉన్నాడు, వాడికి ఈ పేరు మేమే బొడ్డుగోసి పెట్టాం, ఆ పేరుతోనే పిలవాలి, లేకపోతే వాడు నిన్ను నరకంలో వేసేస్తాడు. ఇది అసలు ఎడ్యుకేటెడ్ ఆయన, ఇది ఎడ్యుకేటెడ్ మతమా? దేవుడిని ఏ పేరుతోనే పిలవచ్చు. ఓం 1 అక్షరంతో పిలవచ్చు, రామ్ 2 అక్షరాలతో పిలవచ్చు, మాధవ 3 అక్షరాలతో పిలవచ్చు, నారాయణ 4 అక్షరాలతో పిలవచ్చు, ఓం నమ శివాయ 5 అక్షరాలతో పిలవచ్చు, ఓం నమో నారాయణ 8 అక్షరాలతో పిలవచ్చు, ఓం నమో భగవతే వాసుదేవాయ 12 అక్షరాలతో పిలవచ్చు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే 32 అక్షరాలతో పిలవచ్చు. భగవంతుడు విశాలమైన వాడు, ఆయన హృదయం విశాలమైంది. అంతేగాని ఒక ఊరికో, ఓ నగరానికో, లేదో చిన్న కంట్రీకో పరిమితమైన వాడు గాడ్ కాదు. ఈజ్ ఫర్ ఆల్. అందుకే విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ ప్రభు. విశ్వమంతా నిండినవాడు విష్ణువు కదా. జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు. జగత్తుకి, నాట్ ఫర్ ఏ స్మాల్ ప్లేస్. కాబట్టి మనుషులు ఏ మతంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, మనం ఇక్కడికి వచ్చింది గెస్ట్గా వచ్చాం, వెళ్ళే లోపల బెస్ట్గా చేసి మనం వెళ్ళిపోతే డస్ట్లోకి వెళ్ళిపోస్తారు. అది తెలియాలి. అలాంటి తెలియచెప్పడానికి ఆలయాలే ముఖ్యమైనటువంటి ప్రదేశం. అందుకే ఆలయంలోకి వెళ్తే, ఆలయం అంటే అర్థం ఏంటి? ఆత్మ లయం అయ్యే స్థలం. సో కాబట్టి ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో వెంకటేశ్వర స్వామి గుడి వస్తుంది. అది ఎలా ఉంటే బాగుంటుందంటే జస్ట్ లైక్ తిరుమల రెప్లిక. అలా చక్కగా సప్త ప్రాకార మధ్య సరస్వజ నిలయే అంటే వైకుంఠానికి 7 ద్వారాలు కదా, అలా నిర్మితమై చక్కగా అవుద్ది. అన్నీ అవుతాయమ్మా, అన్నీ అవుతాయి. మనకి విశ్వాసం ఉండాలి. రామదాస్ గారికి ఉన్నట్లుగా, రామదాస్ గారు చూడండి ఎంత విశ్వాసం ఆయనకి, ఎంత ఫెయిత్. సత్యంబిక పుట్టుట సున్నా, నేను ఇంక పుట్టను, ఇది సత్యం అని ఛాలెంజ్ చేసి చెప్తాడు. ఎందుకంటే నాకు ఒకటి దొరికింది. ఏం దొరికింది? తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతి నీ ఓరన్న, మీరిన కాలుని దూతల పాలిట మృత్యువు అని మది నమ్మన్నా. కాలుడంటే యముడు దూతలకి మృత్యువు ఈ రామనామము. అందుకే ఆయన చెప్తాడు కదా, రాముని వారము మాకేమి విచారము, రామానీదే భారము, దాశరథి నీవే మాకు ఆధారము. ఇది మంచి ఫెయిత్. అంతేగాని మెడ మీద కత్తి పెట్టో లేకపోతే ఇంకోటి పెట్టో రాముడిని నమ్మలేదనుకో కోదండంతో వేసేస్తాడు అని ఏమన్నా చెప్తాడండి. శివుని నమ్మలేదనుకో సులంత పొడుస్తాడు. మనకు అలాంటివి ఏం నేర్పలేదు. సో హియర్ నాట్. అందుకే మనం కుచించుకుపోయాం తప్ప ఎవరిని ఆక్రమించలేదు. మన ఎంతమంది ఆక్రమించారు, ఎంతమంది పీడించారు, ఎంతమంది నాశనం చేశారు, ఎన్ని మొక్కలు చేశారు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ విశాల బుద్ధి మనల్ని ముంచిందేమో అనిపిస్తుంది. అదే అతిథేవోభవ. ఎవరికి కష్టం వస్తే మనం మనోడే అనుకున్నాం, కానీ మన అలా వచ్చిన వాళ్ళు కూడా మన ముంచబట్టి ఈ దేశం ఒకప్పుడు అఖండ భారత్లో పాకిస్తాన్ ఉండేది, బంగ్లాదేశ్ ఉండేది, ఆఫ్ఘనిస్తాన్ ఉండేది, శ్రీలంక ఉండేది, నేపాల్ ఉండేది, బర్మా ఉండేది, బ్రహ్మదేశ్ మయన్మార్, టిబెట్ ఉండేది. ఇవన్నీ భారతదేశం ఇప్పుడు ఎంత ఉందో అంతకు డబుల్ ఉండేది. ఆ మాటకు వస్తే ఈ విశ్వం అంతా భారతవర్షమే. అందుకే చూడండి, ప్రపంచంలో ఎక్కడ తవ్వినా మనకి సంబంధించినటువంటివే దొరుకుతాయి. ఓ వినాయకుడో, ఓ లక్ష్మీదేవో, ఓ గణపతో. కాబట్టి ఆస్ట్రేలియాకి అసలు పేరు కూడా అస్త్రాలయ. అలా ప్రతిదీ మన సంబంధంగానే ఉంటుంది. ఎందుకంటే మనం పొద్దున్న లేచాక ఏం చెప్తాం? అమ్మవారికి సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఈ భూమి అంతా మనం ఏమంటాం?
భూమాత. సో విష్ణుపత్ని, విష్ణుపత్ని కదా భూమాత. కాబట్టి విశ్వమంతా మనకి తల్లి, ఈ విశ్వమంతా ఉన్నవాడు విష్ణువు. కాబట్టి ఇక మనది కానిది ఏమీ లేదు. కాకపోతే వేదంలో చెప్తారు కృణవంతో విశ్వమార్యం, ప్రపంచాన్ని జయించాలి, అది జ్ఞానంతో. ఈ మూర్ఖుల్లో కత్తులు పట్టుకుని బుక్కులు పట్టుకుని కాదు. కాబట్టి ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉండాలి. అలా ఉండాలంటే ప్రపంచం అంతా ఆలయాలు ఉండాలి, ఆనందం ఉంటుంది. ఆనంద నిలయుడు, అందరికీ ఆనందం పంచాలి, అంతే మన థ్యాంక్ యూ కోరిక. స్వామి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి హరే కృష్ణ.